మా ఊరి వెంకన్నా భక్త, నా కోసం ఎక్కడెక్కడూ తిరగాల్సిన పని లేదు. త్వరలో మీ ఊరిలోనే అవతరిస్తున్నాను. స్వామి, నా కల నిజం చేయడానికి నా కలలోకొచ్చావా స్వామి? స్వామి, నా గమ్యం, నా గమనం ఏంటో తెలిసేలా చేసావు స్వామి. ఇక నుంచి నా ప్రతి అడుగు, ప్రతి వెలుగు నీకు సేవ చేయటం కోసమే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. నమస్తే బాబాయ్. ఎరా బాగున్నావా? ఏమా అవును, పిఠాపురం నుండి ఎప్పుడొచ్చావు? 2 రోజులు అవుతుంది. రిటైర్ అయిన గవర్నమెంట్ స్కూల్ టీచర్ చూడటానికి చాలా కోపంగా అనిపిస్తాడే కానీ ఆయన చేసే పనులు భలే సరదాగా ఉంటాయండి. అది ఎలాగో మీరు చూడండి. కూర్చోక ఇలాంటి పోరంబొక్కు బ్యాచ్ తో కూర్చున్నారేంట్రా? అదేంటి బాబు ఎలా మాట్లాడుతున్నావు? ఈ గణపతి గాడు పేరుకే ఆర్ఎంపీ డాక్టర్, దమ్మిడి ఆదాయం లేదు. ఏరా క్లినిక్ మూసేసావా? పేషెంట్స్ లేరు బాబాయ్. అవును, పేషెంట్లు ఉంటారు. నువ్వు ఇక్కడ కూర్చో, అక్కడ లైన్ కట్టేస్తారు. అదేమన్నా అపోలో హాస్పిటల్ అనుకుంటావా ఏంటి? మీ నాన్న ఊరంతా అప్పులు చేసి కట్టించినటువంటి ఆసుపత్రిరా. వీడి ముఖం చూడండి, దొంగకోళ్ళు పట్టుకునే వల్ల వీడు ముఖమును. ఎరా మీ నాన్న కోళ్ళ అప్ చెప్తే ఒక్కొక్క కోడి అమ్మేసుకుని ఆ డబ్బులతో పేకాడాడుతున్నావట. నీకు అలా చెప్పిన అదవెవడో బాబాయ్? ఏ ఎదవైతే నాకెందుకు, మీ నాన్నే చెప్పాడు నాకు. అంటే బాబాయ్ కోళ్ళు అమ్మేసి ప్యాకెట్ ఆడలేదు బాబాయ్, ప్యాకెట్ ఆడే కోళ్ళు అమ్మేస్తున్నాను. తిరకాసు మాట్లాడేవంటే తాట తీసేస్తాను ఎదవా. పొద్దున్నే ఇడుగు దొరికినట్రా బాబు. వీడు పాల కేంద్రం పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, పైసా సంపాదన లేదు. పైగా ఇలాంటి పోరంబోక ఎదలతో మాత్రం తిరగమంటే తిరుగుతాడు. ఊరుకో మామయ్య, మేం పోరంబోకలేమేంటి? పోరంబోకలే మళ్ళా తిరుగుతున్నారు. నోర్మై, మాటకు మాట సమాధానం చెప్తున్నావు. వెళ్తున్నారా బాబు? చదువుకోకుండా ఫోన్లో ఏంటే? లేదండి, ఇప్పటి వరకు చదువుకుంది, ఇప్పుడే ఆన్లైన్ క్లాసెస్ వింటుంది. నా బంగారు తల్లిని తప్పుగా అర్థం చేసుకున్నానే. వద్దు అంటే వినకుండా 1,00,000 రూపాయలు పెట్టి టీవీ కొన్నాం. అది 20 రోజులు కూడా పనిచేయలేదు. రిపేర్ చేయించడం మగడా అంటే రేపు మాప అంటున్నావు. నా సీరియల్స్ అన్ని పోతున్నాయి. నన్నేం చేయమంటావే? రోజు ఆ గణపతి గారి ఇంటికి వెళ్తున్నా, వెళ్ళినప్పుడల్లా ఇంట్లో ఉండటం లేదు. మన కర్మ. మన ఊర్లో టీవీ రిపేర్ చేసేది ఆ గణపతి గారు ఒక్కడే. వీడి వల్ల నేను తిట్లు పడాల్సి వస్తుంది. ఏమండోయ్, గణపతి గడిలో ఉన్నాడు. అవునా? ఒరే గణపతి, గణపతి, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? దగ్గరికి వస్తే కరిచేలా ఉన్నావు. నీకు బాగా ఎటకారం ఎక్కువైంది. ఏంది నీకు వచ్చిన రోగం? రోగమా ఏంటి? తమాషాగా మాట్లాడుతున్నావు. రోగం ఏంటి? టీవీ రిపేర్ కదా. తమాషా లేదు, సమోసా లేదు మహేషా. రోగం అంటే నీకని కాదు, టీవీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అర్థం. టీవీ ప్రాబ్లం కదా. దా సరే చూద్దాం పదా. రావయ్య గణపతి, చూడు టీవీ రిపేర్ చేయి. ఈ టీవీ రిపేర్ చేయమని 20 రోజుల నుంచి నేను వెనకాల తిరుగుతూనే ఉన్నాను. రిపేర్ చేస్తానని అడ్వాన్స్ కూడా తీసుకున్నావు. ఇదిగో రేపు వస్తాను మాపొస్తాను అంటున్నావు. దీనివల్ల రోజు మావిడితో తిట్లు కూడా తింటున్నాను. సరే సరే, ఇక నుంచి రోజు మీ ఆవిడేసిన అట్లు తింటూ టీవీ చూసుకుందోలే. హలో హలో, మా ఆఫ్ తెచ్చుకున్న క్వార్టర్ తాగేసి ఇంకో క్వార్టర్ ఉంది, వస్తా? సరే సరే వస్తున్నా. అరే గణపతి, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావేంట్రా? మధ్యలో ఉంటే పక్కన పెట్టవాయా, నాకు వేరే పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలా. గణపతి, గణపతి. ఇంకా ఆయన ఒక్కడేనా? ఎవరు లేరా? నువ్వు ఇంకా టీవీ రిపేర్ చేయించినట్లే, నేను సీరియల్స్ చూసినట్లే. నువ్వు ఎప్పుడు ఇంతే, నీతో నాకు ఎప్పుడు ఇంతే. ఈ ప్రాబ్లం నా సాగుకొచ్చి పడింది. వీడి పేరు వీరబాబు,
కోటా డీలరు. కోటా ఇచ్చేది తక్కువ, కోటర్ వేసేది ఎక్కువ. బాబు కోట ఎప్పుడు ఇస్తావు బాబు? ఈవిడ పేరు రంగం అప్పయమ్మ. రంగం నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయింది. ఈవిడ ఎవరు కనిపించినా తిట్టకుండా ఉండలేదు. కోపంతో కాదండోయ్, అదో సరదా. లేదు లేదు కోటర్ కావాలి. ఆ గోంగూర గడి కావాలి క్వార్టర్. ఇక్కడ కుర్చేసేసుకొని మేము క్వార్టర్ తాగేస్తాము. కోట బియ్యం కూడా కానీ క్వార్టర్ ఇస్తాడంట. గోంగూర గడి ఎలా ఉంటుంది? కాళ్ళు దెబ్బ తగిలితే దీనికి కోటర్ కావాలంట. ఈయన ఈ ఊరిలో ఉన్న ఇంకో ఆర్ఎంపీ డాక్టర్. పేరు కోటి. ఈయనకు వైద్యం చేయటం తక్కువ, ఎటకారం ఎక్కువ. అది ఎలా ఉంటుందో మీరు ఒక లుక్ వేయండి. ఒరే కోటిగా, ఏమైందిరా వీరబాబు? బాత్రూమ్ లో కాలు జారి పడ్డాను రా బాబు. కాలు ఇరిగిపోయిందని చూడు. బాత్రూమ్ లో కాలు జారి పడ్డావా, జ్యోతిలక్ష్మి బెడ్రూమ్ లో కాలు జారి పడ్డావా? కాలు ఎక్కడ పెట్టి చూద్దాం. ఒరే కోటిగా, ఏదో నా కర్మకాలి జ్యోతిలక్ష్మితో ఒకసారి దొరికాను గాని మాటి మాటికి దొబ్బుతున్నావురా. నా కాలు సంగతి చూడరా బాబు. 100 కొట్టి చూద్దాం. ఇస్తాలే బాబు చూడు. నువ్వు కట్టు కడుతున్నావా, నా కాలు మీద గట్టు కడుతున్నావా? నేనేం చేసినా సింపుల్ గా ఉండదు, సిమెంట్ తో కట్టినట్టుంటది. డాక్టర్వా, తాపీ మేస్త్రివా? రెండేని ఫుల్ టైం కట్లు కడతా, పార్ట్ టైం ఫ్లాట్లు కడతా. అబ్బో, హలో, అవునా? నేను ఇప్పుడే వస్తా. పప్పురానే పప్పురానే. సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, నా పేరు పప్పురాణి కాదు పప్పల రాణి. ఏదో ఒకటి, నువ్వు వీడి చూసుకో. ఏం మాట్లాడుతున్నారు సార్? నువ్వు వీడి కాలు చూసుకో, నేను నా పని చూసుకుంటా. సరే. ఈ పప్పలు రాని నా కాళ్ళని పప్పు పప్పు చేసిద్దాం దేవుడు. అరే ఏమైందిరా? ఏమైందిరా? ఎందుకు బాధపడుతున్నావు? ఆటో కట్టాల్సిన ఈ అమ్మాయితో ఐపీఎల్ బెట్టింగ్ కాశానురా. పూరా లాస్ అయిపోయాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఊరుకోరా, ఈ అమ్మాయి ఎలా కట్టాలో అర్థం అవటం తప్పు చేసావురా. నీకిద్దరు పిల్లలు ఉన్నారు. బెట్టింగ్ చేసే ముందు నీ భార్య పిల్లలు గుర్తుకు రాలేదా? జోదం అంటే ఒక వ్యసనం. టైం పాస్ కోసం ఆడాలి తప్ప మన టైం బాగుండడం కోసం ఆడకూడదు. నువ్వు చేసింది క్షమించరాని తప్పు. సర్లే, మార్నింగ్ కల్లా నేను అమౌంట్ అరేంజ్ చేస్తాను. ఎంతైనా నువ్వు నా ప్రాణ స్నేహితుడిరా.